సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వార్తలు చదువుతున్నది ప్రమీలారావు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా తెదేపా కూటమి అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. సాధారణంగా చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేపై ప్రతిపక్ష అభ్యర్థులు పోటీ చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రత్యర్థులు 2-3 సార్లు తలపడుతుంటారు. కానీ ప్రకాశం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో దర్శి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి చూస్తే అధికార ప్రతిపక్షాల అభ్యర్థులు తరచుగా మారుతూ ఉన్నారు. ఒక ఎన్నికలో పోటీ చేసిన అభ్యర్థులు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరం అవుతున్నారు. అందుకు పలు రాజకీయ సామాజిక కారణాలు ఉన్నప్పటికీ 1983 నుంచి ప్రస్తుత 2024 ఎన్నికల వరకు అదే ధోరణి కనిపిస్తుంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే సానికొమ్ము పిచ్చిరెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాత్రమే వరుసగా 2 దఫాలు పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 1983లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి కాటూరు నారాయణస్వామి, కాంగ్రెస్ పార్టీ నుంచి దిర్శాల రాజగోపాల్ రెడ్డి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాటూరు నారాయణస్వామి విజయం సాధించారు. అనంతరం జరిగిన 1985 ఎన్నికల్లో వీరిద్దరూ కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి నారపుశెట్టి శ్రీరాములు, కాంగ్రెస్ పార్టీ తరపున సానికొమ్ము పిచ్చిరెడ్డి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో శ్రీరాములు గెలుపొందారు. అలాగే 1989లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి వేగినాటి కోటయ్య పోటీ చేయగా కాంగ్రెస్ పార్టీ నుంచి సానికొమ్ము పిచ్చిరెడ్డి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో సానికొమ్ము పిచ్చిరెడ్డి విజయం సాధించారు. 1994లో జరిగిన ఎన్నికల్లో వీరిద్దరూ కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి నారపుశెట్టి శ్రీరాములు, కాంగ్రెస్ పార్టీ నుంచి మహమ్మద్ గౌస్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో నారపుశెట్టి శ్రీరాములు గెలుపొందారు. 1997లో జరిగిన ఉప ఎన్నికల్లో వీరిద్దరూ కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి నారపుశెట్టి పాపారావు, కాంగ్రెస్ పార్టీ నుంచి సానికొమ్ము పిచ్చిరెడ్డి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో నారపుశెట్టి పాపారావు గెలుపొందారు. 1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి వేమ వెంకట సుబ్బారావు పోటీ చేయగా కాంగ్రెస్ పార్టీ నుంచి సానికొమ్ము పిచ్చిరెడ్డి మళ్ళీ పోటీ చేసి గెలుపొందారు. 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి కదిరి బాబురావు పోటీ చేయగా కాంగ్రెస్ పార్టీ నుంచి సానికొమ్ము పిచ్చిరెడ్డి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై ఇండిపెండెంట్ అభ్యర్థి బూచేపల్లి సుబ్బారెడ్డి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో వీరంతా పోటీకి దూరంగా ఉండగా తెలుగుదేశం పార్టీ నుంచి మన్నం వెంకటరమణ, కాంగ్రెస్ పార్టీ నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ప్రజారాజ్యం పార్టీ నుంచి మద్దిశెట్టి వేణుగోపాల్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి విజయం సాధించారు. అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి సిద్ధా రాఘవరావు పోటీ చేయగా వైకాపా నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో సిద్ధా రాఘవరావు గెలుపొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వీరిద్దరూ మళ్ళీ పోటీ చేయలేదు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున కదిరి బాబురావు, వైకాపా తరపున మద్దిశెట్టి వేణుగోపాల్ పోటీ చేయగా మద్దిశెట్టి వేణుగోపాల్ గెలుపొందారు. తాజాగా జరగనున్న 2024 ఎన్నికల్లోనూ వీరిద్దరూ పోటీకి దూరంగా ఉన్నారు. దీంతో ఈ ఎన్నికల్లో వైకాపా తరపున బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ తరపున గొట్టిపాటి లక్ష్మి బరిలో ఉన్నారు. ఇలా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి చూస్తే అధికార ప్రతిపక్ష అభ్యర్థుల్లో కేవలం సానికొమ్ము పిచ్చిరెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మినహా మిగిలిన వారిలో ఎవరు వరుసగా 2 సార్లు పోటీ చేసిన దాఖలాలు దర్శి నియోజకవర్గంలో లేవు. ఈ రాజకీయ పరిణామాన్ని దర్శి నియోజకవర్గ ప్రత్యేకతగా పరిగణించవచ్చు.
Audio Jungle.